ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణకు షాక్ గురి చేసింది. ఇక ఈరోజు ఘట్కేసర పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో హెచ్ఎండిఏ స్థలంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. అందశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్, జూపాలి, అందశ్రీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందశ్రీని కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే ఆయన తెలంగాణ కోసం చేస్తున్న సేవలు గుర్తించుకొని పాఠ్య పుస్తకాల్లో జయ జయ హే తెలంగాణ గీతం పెడతామని తెలిపారు ముఖ్యమంత్రి. అలాగే ఆయన పార్థివ దేహాన్ని కూడా పాడిమోశారు ముఖ్యమంత్రి. అందశ్రీ అన్న గారికి జోహార్ జోహార్. శ్రీ అన్న హమారా హై. రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా వారి అభిమానుల నుంచి సూచనలు తీసుకొని ఇంకా ఏం చేయగలమో, వారి పేరు, వారి స్ఫూర్తి తెలంగాణ సమాజంలో శాశ్వతంగా పదిలంగా ఉండడానికి అవసరమైన చర్యలన్నీ మా ప్రభుత్వం చేపడుతుంది. వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి, వారి ఆర్థిక పరిస్థితుల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందశ్రీ గారు ఆలోచన చేయలే. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య అని, ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది. నాకు వ్యక్తిగతంగా మనసుకు చాలా దగ్గరగా వారి ఆలోచన, వారి స్ఫూర్తి ఎప్పుడూ నాకు కలిగించే విధంగా వారు కలిసినప్పుడల్లా మాట్లాడేవాడు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద, నా మీద ఉన్నది. తప్పకుండా వారికి పద్మశ్రీ వచ్చే విధంగా, ఆ గౌరవం దక్కే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, వారి అభిమానులకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు వారి పట్ల మీరు చూపించిన అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.